హాయ్ ఫ్రెండ్స్. నా చిన్న పిల్లల సబ్స్క్రైబర్లు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇవైతే ఇదిగండి బ్రైటీ అక్కయ్య అరిల్లా చెల్లికి ఇవైతే ఆడుకున్నాయండి. ఈ సమ్మర్లో మా రిలేటివ్ ఇచ్చారు. చూద్దాము. వాళ్ళు ఉన్నప్పుడైతే నన్ను అసలు సదరనిచ్చేవాడు కాదు. ఇవన్నీ చక్కగా చదువుదాం అనుకుంటాను కానీ అస్సలు ఇచ్చేవాడు కాదు. వచ్చి మళ్ళీ వాళ్ళే పెట్టేసేవాడు. అప్పుడైతే మీకు చూపిస్తా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అరిల్లా చెల్లిది. మా చిన్న పాపదండి హ్యాండ్ బ్యాగ్. అసలు పట్టుకొని ఇది ఎవరిని స్కూల్కి వెళ్ళారు కాబట్టి నాకు ఇంత అవకాశం దొరికింది. చూడండి, తర్వాత ఇదిగోండి మా పిల్లల ఇల్లు. చూడండి, పిల్లలు మీ దగ్గర కూడా ఇలాంటి హౌస్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఏదో చేసేసారండి దీన్ని. చూడండి అంత చూసారా, చిన్నపిల్లలకి చిన్న ఇల్లు. తర్వాత మా చిన్న పాపకి ఇష్టమైనది ఒకటి చూపిస్తాను చూడండి. ఆ పిల్ల టీవీలో కూడా అయ్యే పెట్టమంటుంది. చూడండి, డాడీ పిగ్, మమ్మీ పిగ్. ఈ పిగ్ అయితే నాకైతే తెలియదు కానండి, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ బేబీ పిగ్ ఇదండి ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి ఇవన్నీ కావాలంట. వాళ్ళు మా పిల్లలైతే అంటారు, మమ్మీ పిగ్గిల్లమ్మా, డాడీ పిగ్గిల్లమ్మా అంటారు. తర్వాత ఇది ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ చూపిస్తానండి. కిచెన్ రూమ్, ఇది దోశలు వేసుకునేది, ఇది రైస్కి ఉపయోగిస్తారు, ఫ్రైలకు ఉపయోగిస్తారు. సాంబార్, ఇవి రెండు వచ్చినాయండి. ఇది మరి దేనికి ఉపయోగిస్తారు మనకైతే తెలియదు. చూడండి, ఒక సింగిల్ పర్సన్కి అయితే వండుకునే అంతలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇంకోటి ఉంది, ఇది మరి స్పూనే ఏంటో చూసారా. తర్వాత తినే టీ కాచుకునేది. చూడండి ఎంత బాగుంది. టీ కాచుకునేది, హాట్ వాటర్ అని కాసుకోవచ్చు. ఇప్పుడు తినే ఐటమ్స్ చూడండి. మా ప్యాన్ తీసేద్దండి. ఇది చపాతీ చేసుకునేది. మా పెద్ద పాప అంటే చపాతీ చేయటం అంటే ఎంత ఇష్టమో. చపాతీ చేయటం ఇష్టమే, తినటం ఇష్టమే పెద్ద పాప. ఆల్రెడీ ఇదిగోండి పిండిని తీసుకొచ్చి వేసేసినట్టుంది. చపాతీ చేసుకునేది. మా తర్వాత ఇది ఫుడ్ ఐటమ్స్ చూద్దాం. ఇది నేను ఇప్పుడు ఒకటి పెడతాను చూడండి. ఇదేంటో కామెంట్ అయితే చేయండి. ఇది సెట్ కదా, ఇది ఓకే. ఇది కేక్, పిజ్జా. నెక్స్ట్ మాకైతే దీన్ని ఏమంటారో తెలుసండి, మొక్కజొన్న పొత్తు. మా సైడ్ దీన్ని మొక్కజొన్న పొత్తు అంటారు. ఇంకోటి ఉండాలి, ఈ మమ్మీ పిగ్గికి డాడీ పిగ్గికి. ఇవేంటి బేబీ పిగ్గిను అలా సిస్టర్ పిగ్గికి. ఇవి ఇంకా ఉండాలండి. ఇవన్నీ ఏం చేసేసారో పిల్లలు. ఇది ఒకటి, ఇది తీసుకొచ్చి మమ్మీ ఇది నాకే, నేనే తింటాను, ఇది నా స్నాక్, ఇది తింటే కడుపు నిండిపోద్ది మమ్మీ అంటది. అన్నం పెడితే అన్నం వద్దంటే ఇది ఒకటి తింటే కడుపు నిండిపోయింది.
మా చిన్న పాప అందులో. ఇవి ఇవి తినే ఐటమ్స్. ఇదిగో బొక్క, ఇదే సారీ పుచ్చకాయ, చూసారా పుచ్చకాయ. నెక్స్ట్ ఇది లెమన్, ఆరెంజ్ అండి. ఇదైతే కామెంట్ అయితే చేయండి మీరు, నాకైతే తెలీదు. బహుశా ఇదండి జీడి మామిడికాయ, మా సైడ్ అయితే జీడి మామిడికాయ అంటారు. ఇంకా కిచెన్ ఇంకా స్పూన్లు ఉన్నాయండి. చూడండి చెక్కతో చేసినవి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇదిగోండి, ఇక్కడ ఉంది స్టీల్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన చిన్నపిల్లలకి ఇష్టమైంది. తర్వాత ఇంకా ఉండాలండి. ఇదిగోండి, ఇదేంటో తెలుసా, బీరువా ఫ్రెండ్, చూడండి ఎలా ఉందో బీరువా. తర్వాత ఇదేంటో తెలుసండి, ఇది బ్రెడ్ రోటీ అంటారా, దీంట్లో పెట్టేవి ఉంటాయండి బ్రెడ్స్, ఏదో చేసేసారు. లేవండి, చాలా అసలుకే చాలా పోగొట్టేసినట్టున్నారు పిల్లలు. చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అన్నిట్లో బ్రెడ్, చాక్లెట్. తర్వాత అసలు చూడండి సోప్, మీకు అసలు క్యూట్గా ఉంటుంది. ఒకటి చూపిస్తా, సోఫా. మమ్మీ డాడీ పిగ్, మమ్మీ పిగ్. ఈ పిగ్ పేరు ఏంటి నాకు గుర్తురాట్లా, బేబీ పిగ్. కరెక్ట్గా సోఫా ఎదరసండి ఆడుకోవడానికి. ఇంకా ఇది మజ్జిగ చేసుకునేది ఆడతా చూడండి, అది చాక్. నెక్స్ట్ ఫ్రిడ్జ్, బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇదిగోండి, అసలు ఇదేంటో తెలుసండి, షింక్, వాష్ బేసిన్. దీన్ని కూడా అవే కడిగేసుకుంటాయి కదండి, మా పిల్లలు కూడా కడిగే అవసరం లేదు, చేస్తే టపట్లా. పిజ్జా కట్టర్, ఇందుట్లో పెట్టింది, ఇవి చూపిస్తాను. అంటే బాక్స్లో మొన్న స్కూల్కి ఇచ్చుకెళ్తా పెట్టుకుంది, టిఫిన్ బాక్స్ అనమాట. సరే, నాకు ఎంత ధర అదే చూద్దాం. ఓ వెరీ గుడ్. మా పిల్లలు ఎవరాని ఇలాగ రెడీ అయ్యాయి. పిల్లలు మీ దగ్గర కూడా ఉన్నాయా? ఇది ఇదేంటి, వాషింగ్ మిషన్.
వాషింగ్ మిషన్. ఇంకా చూసారు ఎదుగుండి ట్రైన్. తర్వాత ఇంకోటి ఇవన్నీ నేలకి ఇచ్చారు కానీ మా పిల్లలు డబ్బులు రాసుకున్నారు. టీ బాక్స్ ఇదిగోండి మా పెద్ద పిల్లకి ఇది అవ్వద్దంటండి. చూడండి, మా పెద్ద పిల్లలు డాక్టర్ అవ్వాలంటే చాలా ఇష్టం. అమ్మో, డాక్టర్ అవ్వి ఏం చేస్తారు చూడండి, రంపం అంట. ఇంజక్షన్ ఓకే, పర్లేదు. ఇదే మరీ భయంకరంగా ఉందండి. చూడండి, మా పిల్ల డాక్టర్ అవ్వద్దండి. డాక్టర్ ఇప్పుడు ఏ క్లాసో తెలుసండి? సెకండ్ క్లాస్లోకి వెళ్ళింది. ఇంకా సెకండ్ క్లాస్ నుంచి డాక్టర్. నెక్స్ట్ మా చిన్నపిల్లకి ఇదిగండి, ఇదంటే ఎంత ఇష్టం, చాలా ఇష్టం అండి. చక్రాలు కూడా ఇచ్చారు చక్కగా. చూడండి, ఓపెన్ చేస్తాను కానీ ఇందులో సామాను ఏమీ లేవు. మరి అవన్నీ ఎక్కడ పెట్టేస్తున్నారు. మేకప్ చాలా బాగుంటాయండి. అవి చూసి మళ్ళీ ఉంటాయి. చూసారా, ఇవన్నీ ఇవ్వండి అండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో నాకు కూడా వీడియో తీసి పెట్టండి, పిల్లలు ఆడుకునేవి కదా. చూడండి ట్రైన్. థ్యాంక్ యూ.